హలో వెల్కమ్ బ్యాక్ టు సుష్మా దచ్చపల్లి స్టోరీస్. అందరూ ఎలా ఉన్నారో? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్ చేయండి. ఎన్నిసార్లు కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో అంటే ఎవ్వరు కామెంట్ చేయట్లేరు. ఓకే, మీరందరూ బాగున్నారని అనుకుంటా నేను. సో నేను మళ్ళీ ఇంకో వ్లాగ్తో మేము ముందుకు వచ్చా. ఆ వ్లాగ్ ఏంటంటే ఆల్రెడీ మీరు నా థంబ్నెయిల్ చూసో క్యాప్షన్ చూసో అర్థమైపోవచ్చు, కానీ ఈవెన్ దో నేను దాని గురించి బ్రీఫ్గా మీకు ఒకటి ఇస్తా. సో ఏ వ్లాగ్ చేసి అప్లోడ్ చేద్దాం అనుకున్నప్పుడు, నేను లాస్ట్ టైం ఇండియాకి వెళ్ళినప్పుడు మా చెల్లి అక్కతో బయటికి నేను అది వ్లాగ్ తీసుకున్నా ఫన్గానో దేనికోనో అనుకొని, అది ఇంతవరకు నేను ఎడిట్ చేసి అప్లోడ్ చేయలేదని అనుకున్నా. ఇట్స్ మై బ్యాడ్, సో సారీ. సో ఇప్పుడు అది టైం వచ్చింది, నేను ఇంకా అది అప్లోడ్ చేసిన వీడియో ఫైనల్గా. అండ్ జస్ట్ ఏ డే ఇన్ అవర్ లైఫ్ ఆర్ స్ట్రీట్ షాపింగ్ విత్ మై కజిన్స్ అని అనుకోవచ్చు. ఇంక ఏమాత్రం లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో నేనైతే ఇంకా స్టార్ట్ అయిపోయా ఇంటి దగ్గర నుంచి. చెల్లి ఎల్బీనగర్ దగ్గరలోనే హాస్టల్లో ఉంటుంది, తను కూడా ఎల్బీనగర్కి వచ్చేస్తా అన్నది. నా స్టాప్ కూడా ఎల్బీనగర్లో కాబట్టి ఇంకా నేను చెల్లిని అక్కడ ఇద్దరం కలిసి పెద్దనాన్న వాళ్ళ ఇంటికి వెళ్తాము. ఇంకా దారిలో వెళ్తుంటే నన్ను అప్పుడే షూట్ చేయకు అని అంటుంది ఫన్గా. అయినా దాన్ని షూట్ చేస్తూనే ఉన్నా, తను కవర్ చేసుకుంటూనే ఉంది. ఇంకా మేము ఫైనల్గా అయితే పెద్దనాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళినాం. సో ఇక్కడ ఇది చెప్తుంది అక్కకి షూట్ చేస్తుంది అని. సో ఫన్. తను కూడా మా కోసం వెయిట్ చేస్తుంది. అండ్ ఎమ్మి లంచ్ ప్రిపేర్ చేసింది మా కోసం. మేము ఇంకా లంచ్ చేసి బయలుదేరిపోయాము. సో యాక్చువల్గా కలుద్దాము అని అనుకున్నాము. సో ఊరికే ఎందుకు, ఎట్లా కలిసినప్పుడు షాపింగ్ చేస్తాం కదా అని నా దగ్గర ఒక డ్రెస్ మీద దుప్పట్టా ఉంది. సో అది డ్యూయల్ కలర్ ఉంది. దానికి లెహంగా క్లాత్ తీసుకొని డై చేయించి హాఫ్ సారీ చేద్దామని ప్లాన్తో వెళ్ళాను నేను. షాపింగ్ ఎట్లా వెళ్తున్నాం కదా, దేనికైనా ఒక పర్పస్ ఉండాలి కదా అన్నట్టు అలా ఎల్బీనగర్ నుంచి మేము మదీనాకైతే స్టార్ట్ అయిపోయాము. అండ్ అలా చాలా షాప్స్ చూసాం, చాలా మెటీరియల్స్ చూసాము. ఇంకా ఫైనల్గా మా షాపింగ్ అలా గడిచిపోయింది. ఊరికే విండో షాపింగ్ అయితే కాదు, మేము కొన్ని పర్చేస్ చేసాము. నేను చెల్లి అక్క క్లాత్ తీసుకున్నాము. నేను ఒక బ్లౌజ్ పీస్ తీసుకున్నా, ఒక ఆర్గన్జో క్లాత్ తీసుకున్నా ఒక టాప్ కుట్టించుకోవడానికి. అండ్ నేను ముందే ఆల్రెడీ మీకు ఫస్ట్గా చెప్పా కదా, సో ఆ చున్నీకి ఒక లెహంగా క్లాత్ తీసుకొని దాన్ని డై చేయించడానికి ఇచ్చేసాము. మాకు మదీనాలో షాపింగ్ అయిపోయింది. మేము బ్యాక్ టు దిల్షుక్ నగర్. అండ్ ఇంకా దిల్షుక్ నగర్లో కంపల్సరీ పానీపూరి, చాట్ ఇవన్నీ ఉంటాయి కదా, అలా పానీపూరి తినేసి మళ్ళీ ఇక్కడ కూడా ఒక స్ట్రీట్ షాపింగ్ చేసాం. కొన్నప్పుడు బ్యాంగిల్స్ పక్కా కదా, కావాలి కదా అని బ్యాంగిల్స్ చూసాము. మా చెల్లి అన్నది ఇక్కడ ఫేమస్ బ్యాంగిల్ షాప్ ఉంది, ఇక్కడ చూద్దామని వెళ్ళాము. చాలామంది ఉన్నారు. యాక్చువల్గా అక్కడ మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు. సో మేము ఇంకా కామ్గా వచ్చేసి వేరే దగ్గర బ్యాంగిల్స్ తీసుకొని, ఇంకా డైలీ వేర్ బ్యాంగిల్స్ తీసుకొని, ఇంకా నడుము గోల్స్ తీసుకుందాం అనుకున్నాం. చాలా సన్నది, ఇంకా హాఫ్ శారీస్కి, లైట్ నార్మల్ సింపుల్ శారీస్, ఫ్యాన్సీ శారీస్కి బాగుంటుందని చూసాం. కానీ లేకుండే అంతా. ఇంకా మా అక్కకి బాయ్ చెప్పేసి నేను చెల్లి ఇంకా ఇంటికి వచ్చేసాం. తను కూడా ఇంటికి వచ్చేస్తా అని అన్నది. ఇంకా మేము ఇంటికి బయలుదేరాం. ఇంతే ఈ వ్లాగ్కి. బాయ్. జిడ్డు ఫేసులు చాలా టైర్డ్ అయ్యా. ఎంత అలసిపోయినా, నేను ఎంత ట్యాన్ అయిపోయినా మా అమ్మలు చూడండి ఇప్పుడే ఫ్రెష్ ఉంది. 9 అవుతుంది ఇంటికి వెళ్ళేవారు.
మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుష్మా దచ్చపల్లి స్టోరీస్.